సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ఇస్మాయిల్ఖాన్పేట్ గ్రామంలో పలహార బండి ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన రాము మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ రఘు, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మహేష్ మరియు గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు ఎల్లమ్మ తల్లి పలహార బండి ఊరేగింపులో పాల్గొన్నారు. Okay, ready? Okay, Ramana. Okay. Baik sana. మరి ఈ నెల ఎల్లమ్మ ప్రత్యేకంగా ఉండే ఆచారం మనది. మరి ఈ మాసంలో చివరి ప్రతి సంవత్సరం లాగానే మరి మా ఊరు అమ్మవారికి మన పలహారం రామయాన వస్తుంది. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేస్తున్నటువంటి రామువారి మరి గ్రామ ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలి. మరి సకాలంలో వర్షం కూర్చి రైతులందరూ సుభిక్షంగా ఉండాలి. పాటు మరి పక్షాలకు బాగా ఉండి అందరి ఆరోగ్యాన్ని అమ్మవారు కాపాడాలని అమ్మవారి కుటుంబాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి రామయాల వారి కుటుంబము సదా అమ్మవారి ఈ గ్రామంలో అందరూ చల్లగా ఉండాలి, గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలి, అందరూ మంచి బతకాలి, ఇక్కడ అందరూ కూడా అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఏటగా మేరీ రామణ యాదవ్ గారు ఆయన కుమారులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం పలహార బండి ఈ కార్యక్రమాన్ని అంగవంతంగా జరుపుతున్నారు. వారు కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యకర్తలకు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మాజీ రఘు గారు, గారు గారు అదేవిధంగా మహేష్ గారు, బేగంపేట సర్పంచ్ మా ఉప సర్పంచ్ మహేష్ గారికి, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి పిల్లలకు ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎల్లమ్మ తల్లి రామణ యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లంగా దూరాలని, ఈ గ్రామస్తులు అందరినీ కూడా చల్లంగా దూరాలని చెప్పి కోరుకుంటూ జై ఎల్లమ్మ తల్లి. ఇక్కడికి మా యూత్ నాయకులకు పిల్లలందరికీ ఈ పలహారం బండి శోభయాత్ర అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈశ్వరపుర గ్రామంలో అంగరంగ వైభవంగా రామ యాదవ్ వారి కుటుంబం ఆధ్వర్యంలో ఈశ్వరపుర గ్రామంలో ఎల్లమ్మ పలహారం బండి కార్యక్రమాన్ని నిర్వహించిండు. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి గ్రామంలోని మాజీ సర్పంచ్ రఘు గారికి, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, మా గ్రామంలో యువకులు పెద్దలు విచ్చేసి ఉత్సవాన్ని వైభవంగా పరిపూర్ణ సమాప్తి చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయపరిచినందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.